విమాన ప్రమాదానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం ఇచ్చాడు ప్రత్యక్ష సాక్షి. ఎవరు ఊహించని విధంగా తన కంచుకోట బారామతిలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ వార్త విన్న యావత్ రాజకీయ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. అసలు ప్రమాద సమయంలో అక్కడ ఏం జరిగింది, విమానం కూలిపోయే ముందు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ ఘోర ప్రమాదాన్ని కళ్ళారా చూసినటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి నిజాలు, అంటే నమ్మలేనటువంటి నిజాలు అతను చెప్పాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ ప్రమాదం జరిగినటువంటి తీరును కళ్ళకు కట్టినట్టుగా అతను వివరించాడు. ఎందుకంటే ఆ సమయంలో అతను చాలా క్లియర్గా చూశాడు. 8:45 సమయంలో ఉదయం ఆ విమానం ఒక్కసారిగా అత్యవసరంగా ల్యాండింగ్ అవుతున్నట్టు మాకు కనిపించింది. ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో అది షేక్ అవుతూ ఒక్కసారిగా కిందకు దిగుతుంది. ఈ విషయాలను కూడా ఈ ప్రత్యక్షంగా ఈ ప్రమాదాన్ని చూసినటువంటి వ్యక్తి ఒక జాతీయ మీడియాతో మాట్లాడాడు. చాలా క్లియర్గా ఆ సీన్ను చూసిన తర్వాత అతను ఏం జరిగిందో క్లియర్గా చెప్పాడు. షేక్ అవుతూనే అది విమానం దిగుతుందంట. అది చూసిన తర్వాత ఏంటి ఇట్లా షేక్ అవుతుంది, చాలా ఫాస్ట్గా కిందకు వస్తుంది, ఇదేమన్నా క్రాష్ అయిద్దా అని చెప్పి అనుకుంటున్న లోపే అది అనుకున్నట్టుగానే అట్లా కిందకి దిగి ఒక్కసారిగా పల్టీలు కొట్టి కూలిపోయిందని చెప్పి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి చెప్తా ఉన్నాడు. సో వెంటనే దానికి సమీపంలోనే ఉన్నాడు, ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు, ఇదంతా చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కూలిపోయిన తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. విమానం రెండు ముక్కలయ్యి విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత విమానంలో 3-4 పేలుళ్ళు వరుసగా పాట్ అని చెప్పి 3-4 పేలుళ్ళు సంభవించాయి. సో వెంటనే అందులో ఉన్న వాళ్ళని కాపాడదామని చెప్పి శాయశక్తుల కృషి చేసాం. వెంటనే దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ పేలుళ్ళు జరుగుతున్నాయి, విమానం ముక్కలైపోయింది, పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. అసలు కనీసం దగ్గరకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పి ఆ ప్రత్యక్ష సాక్షి మాటలను బట్టి అర్థమవుతుంది.